హాయ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మన నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వచ్చేసి 26th వన్, వాట్ ఈజ్ అజూర్ సిఎల్ఐ? సో సిఎల్ఐ స్టాండ్స్ ఫర్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో అజూర్ కన్సోల్ ఉన్నప్పటికీ ఎందుకు అజూర్ సిఎల్ఐ నేర్చుకోవాలి, ఎందుకు ఈ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ని యూజ్ చేయాలి అంటే, బికాస్ క్విక్ యాక్షన్స్ని పర్ఫామ్ చేయడానికి మనకి మెయిన్గా సిఎల్ఐ అనేది యూజ్ అవుతుంది. అంటే పర్టికులర్ ప్రాజెక్ట్లో రిసోర్స్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ విఎమ్స్ ఎన్ని ఉన్నాయి, వర్చువల్ మెషిన్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ నెంబర్ ఆఫ్ ఏకేఎస్ క్లస్టర్స్ని చెప్పడానికి అజూర్ సిఎల్ఐ అనేది మనకి యూజ్ అవుతుంది. సో టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి మనం అజూర్ సిఎల్ఐని యూజ్ చేసి కొన్ని కమాండ్స్ అండ్ స్క్రిప్టింగ్ని యూజ్ చేసి మన టాస్క్ని ఆటోమేట్ చేస్తామన్నమాట. ఓకేనా? అంటే మన టాస్క్ని ఆటోమేట్ చేయొచ్చు కొన్ని కమాండ్స్ అండ్ స్క్రిప్టింగ్ యూజ్ చేసి. సో అందుకని చెప్పి మనకి అజూర్ సిఎల్ఐ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ద అజూర్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ సిఎల్ఐ ఈజ్ ఏ క్రాస్ ప్లాట్ఫామ్ టూల్ that lets you manage Azure resources using command line prompts or scripts. It's available across Azure services and is designed to help you get working quickly with Azure అని చెప్తున్నా. అంటే క్విక్ యాక్షన్స్ని పర్ఫామ్ చేయడానికి మనకి మెయిన్గా అజూర్ సిఎల్ఐ అనేది యూజ్ అవుతుంది. సో ఈ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లో మనం కొన్ని కమాండ్స్ అండ్ స్క్రిప్టింగ్ అనేది యూజ్ చేయొచ్చు. సో వాటిని యూజ్ చేసి మన టాస్క్ని ఆటోమేట్ చేయొచ్చు అన్నమాట. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ అజూర్ సిఎల్ఐ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈజ్ అజూర్ రిసోర్స్ మేనేజర్? అజూర్ రిసోర్స్ మేనేజర్ అంటే ఏంటి అంటే, ఏఆర్ఎం స్టాండ్స్ ఫర్ అజూర్ రిసోర్స్ మేనేజర్. మైక్రోసాఫ్ట్ అజూర్ని యూజ్ చేసుకుని రిసోర్సెస్ని క్రియేట్ చేయడానికి మనకి ఏఆర్ఎం అనేది యూజ్ అవుతుంది. సో మైక్రోసాఫ్ట్ అజూర్ అనేది మల్టిపుల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది రిసోర్సెస్ని క్రియేట్ చేయడానికి. చూడండి, అజూర్ పోర్టల్, అజూర్ పవర్ షెల్, అజూర్ సిఎల్ఐ, అలాగే రెస్ట్ క్లయింట్స్. సో ఇలా డిఫరెంట్ సర్వీసెస్ని యూజ్ చేసి మనం రిసోర్సెస్ని క్రియేట్ చేయొచ్చు. సో యూజర్ అజూర్ పోర్టల్ ఆర్ అజూర్ సిఎల్ఐ ఆర్ ఏఆర్ఎం, సో ఇలా డిఫరెంట్ వేస్లలో డిఫరెంట్ సర్వీసెస్ని యూజ్ చేసి రిసోర్సెస్ని క్రియేట్ చేయొచ్చు. బట్ ఈ ప్రతి ఒక్క సర్వీస్ అనేది ఏఆర్ఎంని యూజ్ చేసుకుంటుంది అజూర్ రిసోర్స్ మేనేజర్. సో ఈ అజూర్ రిసోర్స్ మేనేజర్తో కనెక్ట్ అవుతుందన్నమాట. సో ప్రతిదీ కనెక్ట్ అయ్యి ఆ తర్వాత మనకి రిసోర్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి వర్చువల్ మెషిన్ రిసోర్స్ అనేది క్రియేట్ చేయాలి అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అజూర్ పోర్టల్తో కనెక్ట్ చేయాలి అని అనుకుంటే, క్రియేట్ చేయాలి అనుకుంటే, సో ఈ అజూర్ పోర్టల్ అనేది అజూర్ రిసోర్స్ మేనేజర్తో కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది అథెంటికేషన్ అనేది ప్రొవైడ్ చేసి అప్పుడు మనకి కావాల్సిన రిసోర్స్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అజూర్ రిసోర్స్ మేనేజర్. సో ఇక్కడ చూడండి, అజూర్ రిసోర్స్ మేనేజర్ ఈస్ ద డిప్లాయ్మెంట్ అండ్ మేనేజ్మెంట్ సర్వీస్ ఫర్ అజూర్. ఇట్స్ ప్రొవైడ్స్ ఎ మేనేజ్మెంట్ లేయర్ దట్ ఎనేబుల్స్ యూ టు క్రియేట్, అప్డేట్ అండ్ డిలీట్ రిసోర్సెస్ ఇన్ యువర్ అజూర్ అకౌంట్. అంటే మన అజూర్ అకౌంట్లో ఉన్న రిసోర్సెస్ని క్రియేట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఓకేనా? సో న్యూ రిసోర్సెస్ కావాలి అంటే క్రియేట్ చేయొచ్చు, ఉన్న రిసోర్సెస్ని అప్డేట్ చేయాలి అంటే అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేయొచ్చు. సో దాని పర్పస్ మనకి ఈ అజూర్ రిసోర్స్ మేనేజర్ అనేది యూజ్ అవుతుంది. సో మనకి అజూర్ అనేది డిఫరెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ప్రతి ఒక్క సర్వీస్ అనేది ఏఆర్ఎంతో కనెక్ట్ అవుతుందన్నమాట. ఏఆర్ఎంతో కనెక్ట్ అయిన తర్వాతనే మనకి రిసోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అజూర్ రిసోర్స్ మేనేజర్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి, వాట్ ఈస్ ఏఆర్ఎం టెంప్లెట్స్ ఇన్ అజూర్? సో ఏఆర్ఎం టెంప్లెట్స్ అంటే ఏంటి అని అంటే చూద్దాం. ఇక్కడ టు ఇంప్లిమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ ఫర్ యువర్ అజూర్ సొల్యూషన్స్ యూజ్ అజూర్ రిసోర్స్ మేనేజర్ టెంప్లెట్స్, ఏఆర్ఎం టెంప్లెట్స్. ద టెంప్లెట్ ఈజ్ ఏ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ JSON file that defines the infrastructure and configuration for your project అని చెప్తున్నాం. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ అజూర్ అకౌంట్ అనేది ఎలా అయితే సిఎల్ఐ సర్వీస్ అండ్ అలాగే అజూర్ యూజర్ ఇంటర్ఫేస్ ఆర్ పోర్టల్ని ప్రొవైడ్ చేస్తుందో, సేమ్ అలానే మైక్రోసాఫ్ట్ అజూర్ అనేది ఏఆర్ఎం టెంప్లెట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో దాన్ని యూజ్ చేసుకొని మనము రిసోర్సెస్ని క్రియేట్ చేయొచ్చు అన్నమాట.
సో ఏఆర్ఎం టెంప్లెట్స్లో మనకి డేటా అనేది జేసన్ ఫార్మెట్లో ఉంటుంది. సో జేసన్ ఫార్మెట్ అంటే ఇలా జావా స్క్రిప్ట్, జేసన్ స్టాండ్స్ ఫర్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అన్నమాట. ఓకేనా. సో మనకి ఏఆర్ఎం టెంప్లెట్స్లో డేటా అనేది జేసన్ ఫార్మెట్లో, జేసన్ ఫైల్ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది. సో జేసన్ ఫైల్ ఎలా ఉంటుంది, కీ వాల్యూ పేరు రూపంలో లైక్ డేటా అనేది అలా ఉంటుంది. ఓకేనా. సో ఏఆర్ఎం టెంప్లెట్స్లో డేటా అనేది ఎలా వ్రాయాలి ఏంటి అని నేను అజూర్ రిసోర్స్ మేనేజర్ అండ్ ఏఆర్ఎం టెంప్లెట్స్ టాపిక్లో చెప్పాను ఆ క్లాస్ డిస్కస్ చేసినప్పుడు. సో ఇంకా మీరు డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ అజూర్ రిసోర్స్ మేనేజర్ టెంప్లెట్, ఏఆర్ఎం టెంప్లెట్స్ గురించి నేను కంప్లీట్ క్లాస్ అనేది డీటెయిల్గా చెప్పాను. సో వన్స్ ఆ క్లాస్ అనేది వినండి, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఏఆర్ఎం టెంప్లెట్స్ ఇన్ అజూర్. సో మెయిన్గా ఏం చెప్పాలి అంటే వాట్ ఈజ్ ఏఆర్ఎం టెంప్లెట్స్ అంటే, ఏఆర్ఎం టెంప్లెట్స్లో మనకి డేటా అనేది జేసన్ ఫైల్లో ఉంటుంది. సో ఈ ఏఆర్ఎం టెంప్లెట్స్ని యూజ్ చేసి మనం రిసోర్సెస్ని క్రియేట్ చేయొచ్చు. సో జేసన్ స్టాండ్స్ ఫర్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అని చెప్పాలి. ఓకేనా. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఏఆర్ఎం టెంప్లెట్స్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఐఏఎం ఇన్ అజూర్. సో ఐఏఎం అంటే ఏంటి అంటే, ఐఏఎం స్టాండ్స్ ఫర్ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అని అర్థం. ఓకేనా. సో ఐఏఎం అనేది ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. సో ఐఏఎం అనేది అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ ప్రిన్సిపల్స్ పైన వర్క్ అవుతుంది. ఓకేనా. అథెంటికేషన్ మీన్స్ యూజర్ వ్యాలిడ్ ఐడి ఆర్ వ్యాలిడ్ అకౌంట్ని యూజ్ చేసుకుని లాగిన్ అవుతున్నాడా లేదా అని చూసుకుంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ అథెంటికేషన్. ఆథరైజేషన్ మీన్స్ వెరిఫై చేయడం అన్నమాట. అథెంటికేషన్లో యూజర్స్ అండ్ గ్రూప్స్ ఉంటాయి అండ్ ఆథరైజేషన్లో రోల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అండ్ అలాగే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ గురించి కంప్లీట్ టాపిక్ అనేది నేను డీటెయిల్గా చెప్పాను ప్రీవియస్ క్లాసెస్లలో. ఓకేనా. సో మనకి టాపిక్ అనేది ఉంటుంది కదా, సో ఆ టాపిక్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది, యూజర్ని క్రియేట్ చేసి ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి అని చెప్పి. సో ఈ రకంగా ఐఏఎం స్టాండ్స్ ఫర్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అండ్ ఐఏఎం అనేది అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ ప్రిన్సిపల్స్ పైన వర్క్ అవుతుంది. అథెంటికేషన్ మీన్స్ యూజర్ వ్యాలిడ్ ఐడి ఆర్ వ్యాలిడ్ అకౌంట్ని యూజ్ చేసుకుని లాగిన్ అవ్వడం అన్నమాట. ఆథరైజేషన్ మీన్స్ వెరిఫై చేయడం అన్నమాట. ఓకేనా. సో ఇది ఐఏఎం గురించి. సో ఇక్కడ చూడండి, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. Secure access to your resources with Azure Identity and Access Management Solutions. Protect your applications and data at the front gate with Azure Identity and Access Management Solutions అని చెప్తున్నా. సో ఇది ఐఏఎం గురించి. నెక్స్ట్, వాట్ ఈస్ ఆర్బీఏసి. సో ఆర్బీఏసి స్టాండ్స్ ఫర్ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్. సో ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, అజూర్ ఏడీతో యూజర్ అథెంటికేట్ చేయబడతాడు అండ్ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ ఆర్బీఏసీని యూజ్ చేసి యూజర్స్కి యాక్సెస్ని, ఆథరైజేషన్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. అంటే మెయిన్గా యాక్సెస్ని ప్రొవైడ్ చేయడానికి మనకి ఈ ఆర్బీఏసీ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, అజూర్ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్, అజూర్ ఆర్బీఏసీ helps you manage who has access to Azure resources, what they can do with those resources and what areas they have access to. Azure RBAC is an authorization system built on Azure Resource Manager that provides fine-grained access management to Azure resources అని చెప్తున్నాం. ఓకేనా. సో ఆర్బీఏసీ సో మెయిన్గా ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, అజూర్ ఏడీతో మనం ఏంటి, యూజర్ అథెంటికేట్ చేయబడతాడు. బట్ యూజింగ్ ఆర్బీఏసీ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ని యూజ్ చేసుకుని యూజర్స్కి యాక్సెస్ని, ఆథరైజేషన్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ బేసికల్లీ యాక్సెస్ అనేది మనం 4 లెవెల్స్లో ప్రొవైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి మేనేజ్మెంట్ గ్రూపు, అండ్ సెకండ్ వన్ వచ్చేసి సబ్స్క్రిప్షను, థర్డ్ వన్ వచ్చేసి రిసోర్స్ గ్రూప్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి రిసోర్స్ ఇట్ సెల్ఫ్. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి ఆర్బీఏసీ గురించి. నెక్స్ట్, వాట్ ఈజ్ అజూర్ యాక్టివ్ డైరెక్టరీ.
సో అజూర్ యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏంటి అంటే, అజూర్ యాక్టివ్ డైరెక్టరీ అనేది మిడిల్ వేర్ లాగా యాక్ట్ చేస్తుంది. యూజర్స్ సైన్ ఇన్ అవ్వాలి అంటే సైన్ ఇన్ ప్రాసెస్ని చూసుకుంటుంది. అండ్ అలాగే అప్లికేషన్ అండ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన యాక్సెస్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా అజూర్ యాక్టివ్ డైరెక్టరీ అనేది చూసుకుంటుంది. సో మెయిన్గా ఏంటి అంటే, యూజర్స్ యొక్క సైన్ ఇన్ అండ్ యూజర్ అథెంటికేషన్ ప్రాసెస్ ఆర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ని సింప్లిఫై చేస్తుంది అని చెప్పొచ్చు. ఓకేనా. సో ఇది అజూర్ యాక్టివ్ డైరెక్టరీ గురించి. ఇక్కడ చూడండి, అజూర్ యాక్టివ్ డైరెక్టరీ, అజూర్ ఏడీ నౌ నోన్ యాజ్ ఎ మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి. సో దీన్ని మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి అని కూడా పిలుస్తారు. ఈజ్ ఎ క్లౌడ్ బేస్డ్ సర్వీస్ దట్ హెల్ప్స్ ఆర్గనైజేషన్స్ మేనేజ్ అండ్ సెక్యూర్ ఐడెంటిటీస్ ఇన్ మల్టీ క్లౌడ్ అండ్ హైబ్రిడ్ ఎన్విరాన్మెంట్ అని చెప్తున్నాను. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్కి అండ్ అలాగే సింగిల్ సైన్ ఆన్ ఆప్షన్స్కి, సెక్యూరిటీ పర్పస్ అండ్ ఇంటిగ్రేషన్ పర్పస్ మనకి మెయిన్గా యూజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ అజూర్ యాక్టివ్ డైరెక్టరీ అని చెప్పొచ్చు. సో మెయిన్గా ఏంటి అంటే, యూజర్స్ యొక్క సింగిల్ సైన్ ఆన్ ఆప్షన్స్ని అండ్ అలాగే యూజర్ అథెంటికేషన్ ప్రాసెస్ని ఆర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ని సింప్లిఫై చేస్తుంది అని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి మనకి అజూర్ యాక్టివ్ డైరెక్టరీ గురించి. అండ్ నెక్స్ట్ అజూర్ ఏడీ వర్సెస్ విండోస్ ఏడీ. సో అజూర్ యాక్టివ్ డైరెక్టరీకి అండ్ విండోస్ యాక్టివ్ డైరెక్టరీకి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా. సో విండోస్ ఏడీలో విండోస్ యాక్టివ్ డైరెక్టరీకి వచ్చేసరికి మనకి డిఫరెంట్ లేయర్స్ అనేవి ఉంటాయి. చూడండి, ఇక్కడ ఏడీడిఎస్ అంటే డొమైన్ సర్వీస్, లైట్ వెయిట్ డైరెక్టరీస్ అండ్ అలాగే ఫెడరేషన్ సర్వీస్, సర్టిఫికేట్ సర్వీస్, రైట్ మేనేజ్మెంట్ సర్వీసెస్. సో ఇలా డిఫరెంట్ లేయర్స్ అనేవి మనకి విండోస్ ఏడీలో, విండోస్ యాక్టివ్ డైరెక్టరీలో ఉంటాయి. సో ఈ అన్ని లేయర్స్ని యూజ్ చేసుకొని మనకి లైక్ ఎవ్రీ సర్వీస్ అనేది డిఫరెంట్ లేయర్లో అవుతుంది. ఓకేనా. యాక్సెస్ అంటే యాక్సెస్ చేయడం కానీ, అథెంటికేషన్, ఆథరైజేషన్ ఇవన్నీ కూడా డిఫరెంట్ లేయర్స్లలో అవుతాయి. బట్ వేర్ యాజ్ అజూర్ యాక్టివ్ డైరెక్టరీకి వచ్చేసరికి మనకి ఓన్లీ 2 లేయర్సే ఉంటాయి. ఏంటి, ఫస్ట్ లేయర్ వచ్చేసి విండోస్ అజూర్ యాక్టివ్ డైరెక్టరీ WAAD అండ్ సెకండ్ వన్ వచ్చేసి విండోస్ అజూర్ యాక్సెస్ కంట్రోల్ సర్వీస్ అని చెప్పొచ్చు. సో ఓన్లీ ఈ 2 లేయర్స్లోనే ఐడెంటిఫికేషన్ అండ్ సైన్ ఆన్ ఆప్షన్స్ అండ్ యాక్సెస్ కంట్రోల్ అంతా కూడా చూసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అజూర్ ఏడీ అండ్ విండోస్ ఏడీ. సో రెండు కూడా మనకి సేమ్ పర్పస్ యూజ్ చేస్తాం. ఓకేనా. బట్ ఇంప్లిమెంటేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అంతే. సో ఇక్కడ చూడండి, విండోస్ యాక్టివ్ డైరెక్టరీ ఏడీ అండ్ అజూర్ యాక్టివ్ డైరెక్టరీ are both identity and access management systems from Microsoft that store information like usernames and passwords. They both provide authentication and authorization services, but they differ in సర్వర్ లెవెల్స్. సో ఇక్కడ ఏమంటున్నాం మనం, ఈ రెండు కూడా అజూర్ యాక్టివ్ డైరెక్టరీ అండ్ విండోస్ యాక్టివ్ డైరెక్టరీ ఈ రెండు కూడా అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయి. బట్ వేస్ అనేవి ఇంప్లిమెంట్ చేసే వేస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. ఎందుకంటే విండోస్ ఏడీలో మనకి మోర్ లేయర్డ్ అప్రోచ్ అనేది ఉంది. సో అందుకే ఎవ్రీ సర్వీస్ అనేది డిఫరెంట్ లేయర్స్లో అవుతుంది. అదే అజూర్ యాక్టివ్ డైరెక్టరీకి వచ్చేసరికి మనకి ఓన్లీ 2 లేయర్సే ఉన్నాయి. సో ఆ 2 లేయర్సే లైక్ మొత్తం ఐడెంటిటీని, యాక్సెస్ కంట్రోల్ని, సైన్ ఆన్ ఆప్షన్స్ని అన్నిటినీ చూసుకుంటాయి. ఓకేనా. సో ఇవి ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో ఏమేమి డిస్కస్ చేసాం ఇప్పటివరకు. ఫస్ట్, వాట్ ఈజ్ అజూర్ CLI. సో CLI అంటే ఏంటి, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి అని అంటే, లైక్ ఎందుకు దీన్ని యూజ్ చేస్తామంటే, బికాస్ క్విక్ యాక్షన్స్ని పర్ఫామ్ చేయడానికి పర్టికులర్ ప్రాజెక్ట్లో రిసోర్స్ గ్రూప్స్ అండ్ వర్చువల్ మెషిన్స్ ఎన్ని ఉన్నాయి అండ్ నెంబర్ ఆఫ్ AKS క్లస్టర్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పడానికి మనము అజూర్ CLI అనేది యూజ్ చేస్తాము. అంటే టైం వేస్ట్ అవ్వకుండా అజూర్ CLIని యూజ్ చేసి కొన్ని కమాండ్స్ అండ్ స్క్రిప్టింగ్ని యూజ్ చేసి మన టాస్క్ని ఆటోమేట్ చేయవచ్చు. అందుకే CLI అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్, వాట్ ఈజ్ అజూర్ రిసోర్స్ మేనేజర్. అజూర్ రిసోర్స్ మేనేజర్ అంటే ఏంటి అంటే, మైక్రోసాఫ్ట్ అజూర్ని యూజ్ చేసుకొని రిసోర్సెస్ని క్రియేట్ చేయడానికి మనకి ARM అనేది యూజ్ అవుతుంది. సో యూజర్
అజ్యూర్ పోర్టల్ ఆర్ అజ్యూర్ సిఎల్ఐ ఆర్ ఏఆర్ఎం టెంప్లెట్స్ ఆర్ ఎస్డికే. సో ఇలా డిఫరెంట్ సర్వీసెస్ని యూజ్ చేసి రిసోర్సెస్ని క్రియేట్ చేయొచ్చు. బట్ ప్రతి ఒక్క సర్వీస్ అనేది ఏఆర్ఎంకి కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, అజ్యూర్ రిసోర్స్ మేనేజర్కి. ఇక్కడ చూడండి, అజ్యూర్ పోర్టల్, అజ్యూర్ పవర్ షెల్, అజ్యూర్ సిఎల్ఐ, రెస్ట్ క్లయింట్స్. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్క సర్వీస్ కూడా ఖచ్చితంగా అజ్యూర్ రిసోర్స్ మేనేజర్కి కనెక్ట్ అవుతుంది. అండ్ ఆ తర్వాతే మనకు కావాల్సిన రిసోర్స్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ అజ్యూర్ రిసోర్స్ మేనేజర్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ఏఆర్ఎం టెంప్లెట్స్. ఏఆర్ఎం టెంప్లెట్స్ అంటే ఏంటి అంటే, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అకౌంట్ అనేది ఎలా అయితే సిఎల్ఐ సర్వీసెస్ అండ్ అలాగే అజ్యూర్ పోర్టల్ని ప్రొవైడ్ చేస్తుందో, సేమ్ అలానే మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అనేది ఏఆర్ఎం టెంప్లెట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో దాన్ని యూజ్ చేసుకొని రిసోర్సెస్ని క్రియేట్ చేయవచ్చు అన్నమాట. బట్ ఈ ఏఆర్ఎం టెంప్లెట్స్లో డేటా అనేది జేసన్ ఫార్మేట్లో ఉంటుంది, జేసన్ ఫైల్ ఫార్మేట్లో. సో జేసన్ ఇస్ నథింగ్ బట్ ఏంటి, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. కీ వాల్యూ పై రూపంలో మనకి డేటా అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఏఆర్ఎం టెంప్లెట్స్ గురించి. నెక్స్ట్, వాట్ ఈస్ ఐఏఎం ఇన్ అజ్యూర్. సో ఐఏఎం స్టాండ్స్ ఫర్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. సో మెయిన్గా ఈ ఐఏఎం అనేది అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ ప్రిన్సిపల్స్ పైన వర్క్ అవుతుంది. సో అథెంటికేషన్ మీన్స్ ఏంటి అంటే, యూజర్ వ్యాలిడ్ ఐడి ఆర్ వ్యాలిడ్ అకౌంట్ని యూజ్ చేసుకొని లాగిన్ అవ్వడం. ఆథరైజేషన్ మీన్స్ వెరిఫై చేయడం అన్నమాట. ఓకేనా. సో అది. సో ఐఏఎం అనేది అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ ప్రిన్సిపల్స్ పైన వర్క్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ఆర్బీఏసీ ఇన్ అజ్యూర్. సో ఆర్బీఏసీ అని అంటే ఏంటి అంటే, ఆర్బీఏసీ స్టాండ్స్ ఫర్ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, అజ్యూర్ ఏడీతో యూజర్ అథెంటికేట్ చేయబడతాడు అండ్ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ని యూజ్ చేసి యూజర్స్కి యాక్సెస్ని, ఆథరైజేషన్ని ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఓకేనా. సో బేసికల్లీ యాక్సెస్ అనేది మనం 4 లెవెల్స్లో ప్రొవైడ్ చేస్తాము. మేనేజ్మెంట్ గ్రూప్, సబ్స్క్రిప్షన్, రిసోర్స్ గ్రూప్ అండ్ అలాగే రిసోర్స్ ఇట్ సెల్ఫ్. ఓకేనా. సో ఈ 4 లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏవేవి, మేనేజ్మెంట్ గ్రూప్, సబ్స్క్రిప్షన్, రిసోర్స్ గ్రూప్ అండ్ రిసోర్స్ ఇట్ సెల్ఫ్. ఓకేనా. సో ఈ రకంగా మనం యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్, వాట్ ఈస్ అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీ. సో అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏంటి అంటే, అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీ అనేది మిడిల్వేర్ లాగా యాక్ట్ చేస్తుంది యూజర్స్ సైన్ ఇన్ అవ్వడానికి. సో ఇదంతా సైన్ ఇన్ ప్రాసెస్ని చూసుకుంటుంది. అంటే అప్లికేషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన యాక్సెస్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీ అనేది చూసుకోవడం జరుగుతుంది. అంటే మెయిన్లీ యూజర్స్ యొక్క సింగిల్ సైన్ ఆన్ ఆప్షన్స్ని అండ్ అలాగే యూజర్ అథెంటికేషన్ ప్రాసెస్ అండ్ ఆర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ని సింప్లిఫై చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఏంటి, అజ్యూర్ ఏడీ వర్సెస్ విండోస్ ఏడీ. అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీకి, విండోస్ యాక్టివ్ డైరెక్టరీకి డిఫరెన్సెస్ ఏంటి అనేది చూద్దాం. సో ఆల్రెడీ ఏం చెప్పాను, విండోస్ ఏడీలో మనకి డిఫరెంట్ లేయర్స్ అనేవి ఉంటాయి. ఎన్ని లేయర్స్ ఉన్నాయి మనకి, టోటల్గా 5 లేయర్స్ ఉన్నాయి. ఏంటి, డొమైన్ సర్వీసెస్, లైట్ వెయిట్ సర్వీసెస్, ఫెడరేషన్ సర్వీసెస్ అండ్ అలాగే సర్టిఫికేట్ సర్వీసెస్, రైట్ మేనేజ్మెంట్ సర్వీసెస్. ఓకేనా. సో ఈ డిఫరెంట్ లేయర్స్లలో అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ సర్వీసెస్ అనేవి జరుగుతాయి. ఈ రెండు కూడా సేమే, అజ్యూర్ ఏడీ అండ్ విండోస్ ఏడీ ఈ రెండు కూడా మనం సేమ్ పర్పసే యూజ్ చేస్తాం. బట్ ఇంప్లిమెంట్ చేసే విధానం అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా. ఎందుకంటే విండోస్ యాక్టివ్ డైరెక్టరీ అనేది మోర్ లేయర్డ్ అప్రోచ్, వేరాస్ అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీలో మనకి ఓన్లీ 2 లేయర్సే ఉంటాయి. ఏంటి, WAAD అంటే విండోస్ అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీ అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి విండోస్ అజ్యూర్ యాక్సెస్ కంట్రోల్ సర్వీస్ అన్నమాట. సో ఓన్లీ ఈ 2 లేయర్సే ఐడెంటిఫికేషన్ అండ్ సైన్ ఇన్ ఆప్షన్స్ అండ్ అలాగే యాక్సెస్ కంట్రోల్ అంతా కూడా చూసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ అజ్యూర్ ఏడీ అండ్ విండోస్ ఏడీ అని చెప్పొచ్చు. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవుతే మీకు అజ్యూర్ పైన మంచి నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.